సో ఇట్స్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన రేవంత్ సర్కార్కు ఎన్నికలంటేనే భయం పట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో అధికార బలం ఎంత ప్రయోగించినా సగం గ్రామాల్లో ఓటమే ఎదురైంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన కాంగ్రెస్కు ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు. పంచాయతీ ఫలితాల ఎఫెక్ట్తో ప్రాదేశిక పోరుకు 6 ఏళ్లు బ్రేకులు వేసింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో మరో 6 నెలల వరకు ఎలాంటి ఎన్నికలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చావు తప్పి కండ్లు లొట్టపోయినట్టు ఫలితాలు రావడంతో వచ్చే ఏడాది జూన్ దాకా కొత్త ఎన్నికల జోలికి వెళ్లకుండా నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అంచనాకు మించి పోటీ ఇచ్చిందని ఆందోళన పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగలేదు కాబట్టి బచాయించామని అనుకుంటున్నారు. భవిష్యత్తులో వచ్చేవన్నీ పార్టీల గుర్తు మీద జరిగే ఎన్నికలు కావడంతో పూర్తిస్థాయి కసరత్తు లేకుండా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లకూడదని నిర్ణయించారు. సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ గూబా గుయ్యమనిపించారు. భవిష్యత్తులో ఎన్నికలు ఏవైనా కారు గుర్తు కనబడితే ప్రజలు గుద్దే ఓట్లకు సీఎం మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ అంటున్నారు. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎలక్షన్లు ఇప్పట్ల పెట్టే ధైర్యం రేవంత్ అనుకుంటున్నారు అంతా. అందుకే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శాసనసభ సమావేశాలు పెట్టి అందులో చర్చించిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. అంటే అసెంబ్లీలో సమావేశాలు పెట్టి బీఆర్ఎస్ ను మరింత నిందిస్తే తప్ప రేవంత్ సర్కార్ మళ్లీ ఎన్నికల జోలికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార బలాన్ని ప్రయోగించిన ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాలేకపోయాయి. 3 విడతలుగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను ఏకంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ ఏకంగా జిల్లా పర్యటనలు చేసి ప్రచారం చేశాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టినా ఆశించిన ఫలితం రాలేదు. 3 విడతల్లో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 6,874 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారిలో 3,994 మంది సర్పంచులుగా విజయం సాధించారు. అంతేకాదు కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో దాదాపు 800 మంది సర్పంచులు 10 లోపు ఓట్ల మెజారిటీతో గెలిచిన వాళ్లు ఉన్నారు. అందులో అప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సర్పంచులు కూడా ఉన్నారు. ఈ లెక్కన ప్రతి పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్ కి నివేదిక అందించినట్టు సమాచారం. అందుకే ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. దాదాపు 18 నెలల నుంచి ఆశావాహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగియటంతో గ్రామ శ్రేణి నాయకులు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తాము సర్పంచులను గెలిపించుకొని వచ్చామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు తమకు కేటాయించాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఇంకా తేలనేలేదు. అధికారంలోకి వస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ తో మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చి బిల్లులకు ఆమోదం తెలిపాయి. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లు అలా ఉండగానే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవోపై కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ వెనక్కి తీసుకుంది. అనంతరం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఇలా ఎన్ని గేమ్లు ఆడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలు ఎండగడుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికల్లో అయినా గులాబీ జెండా రెపరెపలాడటం తథ్యమనేలా మారింది పరిస్థితి.